గద్దర్ గారు జనరల్గా ప్రతి మనిషికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆనందం, కోపం, ఆవేశం ఇలాంటివి కలుగుతుంటాయి, భయం. వీటిల్లో మీకు అసలు లేదు అంటే ఏంటండి? ఏమైనా లేవు అంటే ఏమి లేవు అసలు? అన్నీ ఉంటాయి కదమ్మా. భయం ఉందా మీకు? అన్నీ ఉంటాయి కదమ్మా. దేనికి భయపడతారు? మానవుడు అయినప్పుడు అన్నీ ఏదైతే మన భయము, బాధ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండకుండా ఏది లేదు అనడం అది తప్పు. అవన్నీ ఉంటాయి. ఏవో ఒక దాన్ని జయించడమే మనం చేయవలసిన పని. బాధ ఎవరికి ఉండదు. ఆయన అంటాడు మహాకవి ఎవరు మన చరబండ్ర, ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవడికొచ్చెరో రాజన్న సుఖములెవడికి దక్కెరో. ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవడికొచ్చెరో రాజన్న సుఖములెవడికి దక్కెరో. ఒళ్ళొంచి కష్టించి రాజనలు పండించే గరిచెలెవరివి నిండెరో, గంగన్న కడుపులెవడివి ఎండెరో. ఆయనకి అర్థం కాలే. అమ్మ ఎవడు చూసినా ఏడుపే, ఎవడు చూసినా బాధలే, మరి ఎవడు సుఖంగా ఉన్నాడు అనుకుంటట. అట్లనే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, భయము ఇదంతా నాకు లేదన్నది కరెక్ట్ కాదు. ఉంటాయి అందరికీ. దాన్ని జయించాలి. ఓకే, దాన్ని జయించాలి. దాన్ని జయించడమే. నాకు లేదు, నేను భయపడా, అట్లా కరెక్ట్ కాదు. ఆఖరిగా గద్దర్ గారు ముగించే ముందు తెలంగాణ ప్రజల్లో, అశేష తెలంగాణ ప్రజల్లోనే కాకుండా తెలంగాణేతరుల్లో కూడా మీరు ఒక జైబోలో తెలంగాణ సినిమాలో మీరు పాడిన పాట భయంకరమైన స్ఫూర్తిని నింపింది. ఆ పాటతో మనం ముగిద్దాం. భయంకరమా? అద్భుతమైన, పోనీ బ్రహ్మాండమైన. భయంకరం అంటే మనం భయపడటం కాదు, ఎదుటి వాళ్ళకి భయం కలిగించే. ఆ పాట చాలామంది ఉట్టి పాటగానే చూశారు. అక్కడనే స్ఫూర్తి అంటే ఎనాలిసిస్ చేయలే. అది ఒక మేనిఫెస్టోగా చెప్పాడు. అంటే నా తెలంగాణ ఈ విధంగా ఉండాలని. అందుగురించే ప్రజలను అట్లా కదిలించింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అంటాడు. అంటే మా అమ్మ చెప్పేది, నడిసేవాని తువ్వ ఉడుస్తుంది, కూర్చున్నవాంది చెదలు పడుతుంది. అంటే ఎప్పుడు చలనంలో ఉంది తెలంగాణలో. తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. దాని అర్థం పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అది కోట్లాది ప్రజలలో పోరు అనేది ఉంది కాబట్టి తెలంగాణ. రెండో దాంట్లో ఏమంటాడు, మా భూములు మాకు అని తిరగబడ్డారు. అంటే భూమి మనది. ఆయన చెప్పినట్టు నీళ్లు నిధులు కాదు గద్దర్ చెప్పేది. అందుగురించి ఇప్పుడు త్యాగాల తెలంగాణ కోసం తయారు కమ్మని చెప్తున్నా. అది బాగోలేదు. తెలంగాణ కరెక్టే, ఆయన జయశంకర్ చెప్పింది. కానీ ప్రజల సమస్య త్యాగాల తెలంగాణ కాదు. అందుగురించే మా భూములు మాకు అంటాడు, మా నీళ్ళు మాకు అంటాడు. ఇక్కడ రాబోయే యుద్ధాలన్నీ నీటి యుద్ధాలు అవుతాయి. మా నీళ్ళు మాకంటే అప్పుడున్నప్పుడు నీకెంత టీఎంసో మాకెంత టీఎంస్ అనేది అది. కానీ ఇప్పుడు కూడా ఉన్న నీళ్ళలో కూడా మరి మాకు కూడా పంచాలని. ప్రకృతి మా వనరులు మాకు అంటే ఇక్కడ ఉన్న సింగరేణి ఇవన్నీ మాకు కావాలి. మా ప్రేమలు మాకు, మా పాలన కూడా మాకు. అది అమరుల స్వప్నం. నువ్వు అది ఇవ్వకపోతే అమరులు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. దట్ ఈజ్ ఎ ప్రికాషన్ టు దిస్. హెచ్చరిక ఈ పాలకులకు తెలంగాణ. సో ఆ పాట ఇప్పుడు కాదు, ఎప్పుడు బండెనక బండి ఎట్లా ఉందో ఆ దశలో ఈ పాట కూడా ప్రజల పాట కాబట్టి అది ఉంటుంది. అది నెరవేరనంత కాలము లాస్ట్ స్టడీ అని చెప్తాను. అందుగురించే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటాడు. ఓ ఉదయిస్తున్న సూర్యుడా, మాటను పల్లకి కలిపేస్తాడు. ఓ ఉదయిస్తున్న సూర్యుడా వందనం అంటాడు. ఓ సూర్యుడా, నువ్వు ఉదయించవు అస్తమించవు, నేనే నీ చుట్టూ తిరుగుతున్నా అంటాడు. మళ్ళీ ఎనాలిసిస్ చెప్పేసేస్తాడు. అక్కడి నుండి నువ్వు తీసుకొని పోతాడు. భూతల్లి బిడ్డలు చిగురిల్చే కొమ్మలు
చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు భలే 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 హా. అక్కడ స్ట్రెచ్ చేసి చెప్తాడు ఆ భలే భలే హా అనడానికి. భజన్లో ఉంటుంది, అన్నిట్లలో ఉంటాయి. కవాలీలో దెబ్బ కొడతాడు, చాప్ కొడతాడు, చాప కొడతాడు, కొట్టు చాప కొట్టాయి. అట్లా ఏంటి చేస్తాడు. భలే 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 హా అన్నాడు. మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా హా. కొనిమనలే వాళ్ళు. నాకేవైతే భూములు ఉన్నాయో మేము బిచ్చగాలం కాదు, మేము దున్నుతున్నాం. తరాల నుంచి ఉన్నది భూమి. నువ్వు కొనిచ్చేయడం ఎందుకు? మా భూమి మాకు కావాలి. దట్ ఈస్ మోర్ రాడికల్. అది రిఫార్మిస్టిక్, అది భౌగోళిక తెలంగాణ స్లోగన్, ఇది త్యాగాల స్లోగన్. గోదావరి అలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగులారమ, మా నీళ్ళు మాకేనని బలె 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 హా. కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా అంటాడు. 1 కోటి ఎకరాల భూమి పండుతుంది ఎత్తిపోతల పథకం ద్వారా. ఈ 1 కోటి ఎకరాల భూమి ఆ నీళ్ళు ఎవరికి పోతున్నది అనేది అడుగుతున్నాడు. నేను నీళ్లు తెచ్చిన నిజమే, కానీ అది కూడా చెప్పు, ఆ నీళ్లు ఎవరెవరికి ఎంత రేషియోలో మారుతుంది. కింద ఉన్నోనికి, భూమి లేనోనికి, ఎట్టి మాదిగోనికి ఎంత నీళ్ళు బారిచ్చినావు, ఎంత వాడు డబ్బులు పే చేసిండు. నీకు ఆ చెరువు కింద అక్కడ ఉన్నటువంటి భూములలో ఏం మార్పు రాకుండా నీకు వానికి 20 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, వానికి ఎంత మారుతున్నాయి. ఆ 1 కోటి ఎకరాలలో భూమి ఎట్లా ఎవరెవరికి ఉందో చెప్పడుతున్నాడు పాటలో. అప్పుడు మేము సాటిస్ఫాక్షన్ అవుతాం. ఓహో 1 కోటి ఎకరాలలో 9 లక్షల ఎకరాలు, 90 లక్షల ఎకరాల భూమి మేమెంతో మాకంతుంది కాబట్టి వాళ్ళకు పోయినాయి. 10 లక్షల ఎకరాల భూమి మీకు వచ్చింది. ఓకే, అర్థమైందా మీకు? బ్రహ్మాండంగా. అడవి తల్లి గుండెలోన రగల్ జెండ రాగమ, సింగరేణి గలులలో పేలుతున్న శబ్దమా, తరలిపోయే వనరులలో తల్లడిల్లే ప్రాణమా హా. నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, కల్వారుల గానమా, కల్వారుల గానమా అంటాడు. అడవి తల్లి గుండెలో ఎంతమంది గిరిజనులకు, ఈ మొత్తం తెలంగాణ రాకముందున్న గిరిజనులకు ఏం జరిగిందో లెక్క చెప్పు. మేము టూరిజం చేసేసినాం కాదు, చెయ్యు వద్దంటలేం. సింగరేణి గనులలో పేలుతున్న శబ్దమా, ఆ సింగరేణి బొగ్గులలో ఓపెన్ కాస్టింగ్లు వద్దని చెప్పినాం. ఓపెన్ కాస్ట్లు బందైనా ఉన్నాయా? ఉంటే ఒకవేళ చేస్తే ఎందుకు చేసినావో చెప్పు. తరలిపోయే వనరులలో తల్లడిల్లే ప్రాణమ, ఎన్ని గుట్టలు పోయినాయి, ఎంత గుసుక పోయింది, ఎంత వనరులు పోయింది, ఎంత బాక్సైడ్ పోయింది, ఎటెటు పోయింది, ఫ్యాక్టరీలు అయినాయా? నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా. ఇంత పెద్ద వేసి పంపిస్తాం. తల్వారు నువ్వు నిలువున దోస్తే తల్వార్లు ఎత్తామని. ఇక 2వ లైన్కి వస్తాడు. విడిపోయిన బంధమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండగాయమా హా. పువ్వు పుప్పొడిలో పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా. మాకు ఆంధ్ర తెలంగాణ అయినా ఎవరైనా మా పేదలు మాకేం సమస్య లేదు, వాళ్ళు కూడా ఉండని. ఇంకా వాళ్ళు ఇంకా దోపిడీ చేసుకుంటే వాళ్ళ పట్ల నీ స్టాండ్ ఏంది అని అడుగుతున్నాడు. ప్రజలు ఉండని ఎంత రేషియోలు ఉన్నారు వాళ్ళు. అధికారం లేకుండొచ్చు కానీ గుంజుట్లో ఏడున్నారు. లాస్ట్కి అంటాడు, రాచరికం కత్తి మీద కొట్రా, రాచరికం కత్తి మీద నెత్తుర్లాగాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా హా.
మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా. అదే ఇప్పుడు ఆంధ్ర వలస తూటాలు పోయినాయి, కానీ మొత్తం తూటాలు పోలే. మీకు దగ్గర ఉన్నాయి ఆ తూటాలు. రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమ. రాచ కొడుకు రాజే కావాలి, మంత్రి కొడుకు మంత్రి కావాలి అన్న పరంపర నడుస్తుందా లేకుంటే లేదా? దొరవారి గడులలో నలిగిపోయిన న్యాయమా? ఆ గడులు తమ నెత్తురుని దారపోసిన గడులలో బాంచలను ఈపుల మీద రాళ్ళు ఎత్తేసి అమ్మాయిలు చేర్చిన ఆ గడులకు ఆ గడులు తీసేసి బడైతుందా లేకుంటే గడులకు సున్నమేస్తున్నారా? ఏమేస్తారు? ఎట్లయితుంది? అక్కడ ఏం మార్పు జరిగింది? సో ఆ పాట ద్వారా సంధించిన ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగా ఉన్నాయి అంటారు. అంటే అందుకే తేగాలి తెలంగాణ కావాలంట, లేకుంటే నేనడకండి. మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా. మా పాలన కావాలి. కానీ ఆ పాట రాసింది కేసీఆర్ గారే కదా. ఏదమ్మా ఆ పాట రాసింది? ఏది? జైబోలో తెలంగాణలో అంటున్నారు. ఏ పాట రాసిండు? జైబోలో తెలంగాణలో ఒక పాట కేసీఆర్ గారు రాశారంట కదా. కేసీఆర్ గారడి చేస్తుండు, గడబడి చేస్తున్నాడు, మందిని ముంచుతున్నాడు, అది కేసీఆర్ రాశాడు. అది జైబోలో తెలంగాణలో కొన్ని లైన్లు నాయే ఉన్నాయని ఆయన మొన్న అసెంబ్లీలో చెప్పిండు. అది మన అందశ్రీ రాసిండు కదా, జయ జయ హో తెలంగాణ జనని, అందులో ఉంది. ఇది పొడుస్తున్న పొద్దు నేను రాశారు. జైబోలో తెలంగాణలో ఒక పాట కేసీఆర్ గారు రాశారు. బ్రహ్మాండం ఉంది. అదే ఇప్పుడు ఆయన మీదనే పాడుతుండ్రు. గారడి చేస్తుండ్రు, గడబడి చేస్తుండ్రు, మమ్ముల ముంచుతుండ్రు అనేది పాట ఆయన రాసింది. ఇప్పుడు అందరు ఆయన రివర్స్ మీద ఆయన మీదనే పాడుతుండ్రు, గారడి చేస్తుండు అని. గమ్మత్తుగా ఉంటుంది. అందుగురించి ఇక్కడ మన కేసీఆర్ ప్రభుత్వాలు అని కాదు, నాది పాలకపక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం. ఎస్, ప్రజల పక్షం నుంచి పాడుతున్నాను. అందుగురించి ఇప్పుడు పాడిన పాటలో ఏంటంటే మనకి చెప్పేది ఏమంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పాట అట్లా మూగింది. అది ఇప్పుడు కూడా ప్రజలలో ఉంది. అది మిగిలిన ప్రశ్నలే మీరు అన్నట్టు. అందుకే త్యాగాల తెలంగాణ అనేటటువంటి మరో ఉద్యమం నాంది పడ్డది. నడుచుకున్నాం. ఊరుకోరు కదా ప్రజలు. ప్రజలు అయితే గద్దర్ గారు ప్రస్తుతం 70లకు అడుగు పెడుతున్నారు, 70వ ఏట అడుగు పెడుతున్నారు. వెన్నులో ఒక బుల్లెట్ ఉంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, కానీ ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ఎక్కడి నుంచి ఆ తెగింపు ఇంకా మిగిలింది? ప్రజలు చాలా స్ఫూర్తి. ఇప్పటిదాకా ఎన్ని గంటలు పాడిన డయాబెటిక్ పేషెంట్. ప్రజల పట్ల ఉన్న ప్రేమ నేనే కాదు, చాలా హిస్టారికల్గా ప్రజలు. పోయేటు కవి వాడు ప్రజల్ని ప్రేమించినంత వరకు వాళ్ళ శక్తి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది మనకు. మేము కూడా అట్లా అనుకుంటుంటే వీడు మేకని ఎట్లా కొరికిండ్రా పోతరా చూడాలి, గావు పట్టేటప్పుడు ఆయన కోరుకుతాడు. ఆడ అంతే ప్రజలు ఇచ్చేటటువంటి శక్తి. ప్రజల పట్ల నువ్వు ఎంతవరకు కమిట్మెంట్ ఉంటావో అది శక్తి వచ్చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చాలా థ్యాంక్స్ కదా, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, look at me, listen at me. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.